తక్కువ సమయంలో బ్యాటరీ వేగంగా ఛార్జింగ్ కావాలి. దానికోసం ఈ మధ్య స్మార్ట్ ఫోన్స్ తయారీ కంపెనీలు ఒకరితో మరొకరు పోటీపడి మరింత వేగంగా ఫోన్స్ ని ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల చాలా మందికి తెలియని ప్రమాదం ఉంది. బ్యాటరీ లైఫ్ అనే పదం మీద చాలా మందికి అవగాహన ఉండదు. ఫోన్ కొనుగోలు చేసినప్పుడు 100% పూర్తి స్థాయిలో బ్యాటరీ లభిస్తుంది, కానీ దాని అనేక పర్యాయాలు ఛార్జింగ్ చేసుకుంటూ వెళితే ఛార్జింగ్ సైకిల్స్ పెరిగే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్షీణిస్తూ వస్తుంది. అంటే మొదట్లో 100% ఛార్జింగ్ స్టోర్ చేసుకునే సామర్థ్యం కలిగింది కాస్త కాలక్రమేణా 90-80 ఇలా తగ్గుతూ వచ్చి 10-20% కూడా పడిపోతుంది. అలాంటప్పుడే కొన్ని నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి కావడం, మళ్ళీ బ్యాకప్ 10-15 నిమిషాలకు మించి రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాస్తవానికి ఫోన్ ఛార్జింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా మీరు ఫోన్ వాడేటప్పుడు చివరగా ఫోన్ ఖాళీ ఉన్నప్పుడు కూడా బ్యాటరీ నుంచి కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి కారణంగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోతూ వస్తుంది. సాధారణంగా ఫోన్ ఎల్లప్పుడూ 30 నుంచి 35 డిగ్రీల మధ్య టెంపరేచర్ ఉండే ఏర్పాటు చేయబడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో అమలు చేసేటప్పుడు ఉష్ణోగ్రత విషయంలో ఇలాంటి పరిమితులు విస్మరించబడతాయి. దాంతో మీకు తెలియకుండానే అంతర్గతంగా ఫోన్ లోపల బాగా వేడెక్కడం, ఆ కారణంతో ఫోన్ లో ఉండే బ్యాటరీ లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది. తాజాగా ఓపో సంస్థనే తీసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా 3 నిమిషాల్లో 30% వరకు ఛార్జింగ్ అవుతుందని గొప్పగా చెప్తూ ఉంటారు. కానీ ఇది సాధ్యపడడానికి ఫోన్ టెంపరేచర్ ఇంతకుముందు చెప్పిన 35 డిగ్రీలు దాటిపోయి ఏకంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఛార్జింగ్ జరుగుతుంది. దీనివల్ల ఫోన్లో ఉండే అంతర్గత భాగాలకు ప్రమాదం వాటిల్లడమే కాకుండా అతి తక్కువ కాలంలోనే ఫోన్ బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. బ్యాటరీ రీప్లేస్ చేయడం కన్నా కొత్త ఫోన్ కొనుగోలు చేయడం బెటర్ అని వినియోగదారులు కొత్త ఫోన్ కొంటారు. అంటే పరోక్షంగా వినియోగదారులకు నష్టం ఏర్పడుతుంది.